నాగేంద్రుడు సూర్య నమస్కారం చేసుకుని నాగేంద్రుడు భార్య భర్తలు కూర్చిండు పని నెల కొట్టిండు పచ్చినెత్తు దక్కిండే అవ్వా శివ చెవులు ముసుకుండదు అప్పుడు తులసంగా రాదు అయ్యను బాధపడకు గుడికి 1000 ఏళ్ళు గువ్వ 1000 ఏళ్ళు సర్పాలి 1000 ఏళ్ళు దానికి ఆయుసు కూడి పానం మీద దాని నువ్వే ఎత్త పొలం పాని అంతకంతకు వస్త ఉన్నరే గడ్డలు దాటబట్టిరి ఊరు బంధు కట్టేవారు రాజు ఎక్కి వెళ్ళటనుగా 4 గాలు ఆరదాపి వెళ్ళటనుగా పానప్పు ఆయరా పానం మూడుతో ఎటగా కాసుకోడు నా పాలు వాడు వచ్చి అయ్యా నువ్వు ఎక్కేది ఎటగా నచ్చిందంటే ఈ బిడ్డ ఉల్లాడు పెట్టుతూనే పెళ్లి చేసుకున్నా సాగు వార్త అయినచ్చరా బిడ్డ ఇది ఏమి కాలకర్మము అంటనే ఎంటనే ఉండదు 7 మంకులు చూస్తాను బాధపడకు అన్నారు అయ్యను ఎందుకు ఎడతాం అయ్యా ఆయన లేచేది సిమంత్ రోగం గుర్రాలు వేసే గుండె ముక్కు రోగం ముక్కుబంతి రోగం వేసింది అడవని ఏదైనా సిమంత్ రోగం వేసింది శరీరక్తం తయారైంది చచ్చిపోయింది దాన్ని నువ్వేం చేస్తావన్నారు ఇక అంతకంతకు వస్త ఉన్నరే ఇంటి ముందుకు రానవచ్చిరి పల్లాకి దిగి మందంతా కుడిపా మెడత పాపకారి మాధవి ఎడమ పాదము ముంగడ పెట్టే ఎడమకాలు గల అవతల పెట్టుతో ఎనగర్ర పర్రు అన్నది అవలాల సుమూరం ముంగింది 5 పెంకల కింద పడ్డాయి ఈ ఎనగంతని పిల్ల గోడ పిల్ల కింద పడ్డది రావుద్ది బతి బాబు వచ్చేసరా రామ 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 దగ్గర మీద మందు పోయరా రామ 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 కలిగింది కట్టగాలము రామో రామో అంటే అయ్యా గుడికి 1000 ఏళ్ళు గువ్వకు 1000 ఏళ్ళు సర్పానికి 1000 ఏళ్ళు అటువంటి ఇల్లు ఆయుష్ ఊడిపోతే ఈ పెంకన్న కింద పడితే ఆయుష్మోరం అని ఉంగుతుంది మూలవాసం తిరుగుతుంది అయ్యా మీ అయ్యగట్టే ఇల్లు కాబట్టి ఆయుష్మోరం ముంగింది ఇల్లుకి ఆయుష్ ఊడింది మిషన్ తిట్టింది అప్పుడే పానమే ఏది అప్పుడే నువ్వు ఏం చేస్తావు ఇల్లుకి ఆయుష్ ఊడింది అయ్యా నువ్వు బాధపడకని ఎప్పుడు చెప్పిండ్రో అన్నాడు పిల్ల మరి ఆ భార్య నోలుకో ఇంట్లో అడబెట్టుకో 2 పిల్లగాళ్ళు ఉరికొచ్చి ఇక కాళ్ళ మీద పడ్డారమ్మా గా పిల్లలు వాళ్ళు ఎవరు నాయన వాళ్ళని ఎందుకు దోలు కట్టినవే బాబు అప్పుడు మాధవి కళ్ళ కూర్చింది అవో ఇది ఎక్కడ రాసకారం ఈయన పొలగాలు ఉన్నారు మరి ఎవరు కావచ్చు వీళ్ళు అడిగే కంట చేస్తాడా కింద కంట కావాలని నాదా ఈ పిల్లగాళ్ళు ఎవరయ్యా వచ్చిన వాళ్ళు చెప్పలేదు బాబు అత్యంత నమ్మతులు నాకు ఏ మాట చెప్పలే నాదా బామాని వాళ్ళు చెప్పినా మాట్లాడకం అటువంటి చూస్తాం కాదు మరి ఎటువంటి చూస్తావా మళ్ళీ పెళ్లి కొరకు మరవన్న తల్లి తీసుకురమ్మని చెప్పిన మొదలు నాకు భార్య ఉండేది నా భార్య గుణసుందరి దేవి నా కొడుకులు బిడ్డలు పుట్టమందుకు అటువంటి చూస్తావు 6 బండ్లు కట్టుకోటి ఈతలు తిరిగి అటువంటి గుళ్ళె పూజ చేస్తే భగవంతుడు వచ్చిన వాడు అటువంటి మీ తాతయ్య చేసిన పాపం మీ తండ్రి చేసిన పాపము గండవేరి పక్షులు దాదుకుంటే సర్తనం అయితే గండవేరి పక్షులు బతికెట్లు నడుతుందా మీ జీవిత చరిత్ర గట్ట నడుతా అన్నాడు ఆడి పక్షి బాణం ఏంది పిల్లల పానం ఏంది అమ్మా అన్న రంది పెట్టుకొని నా భార్య వచ్చిన 2 పిల్లగాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పినందుకు వాళ్ళ తప్పు వాళ్ళందుకు నేను శుభాపణ తన భార్య అయినా మంచిదే భార్య అయినా మంచిదే మా పిల్లలు భార్య అయినా మంచిదే మనిషి బతికే ఎందుకవ కొడుకు బిడ్డలు ఉట్ట ముందుకు అటువంటి చూస్తూ అహంకారం కొరకు ప్రేమ కొరకు బతుకుతారు కానీ పిల్లగాళ్ళు పుట్టాక భార్య భర్తలు కలిసి ఉండి ఏది అన్నది బతకడానికి మరి మనిషి బతుకడానికి అన్నం తింటున్నాడు ఇది ప్రేమ కొరకు కాదు బామని ఆ పిల్లగాళ్ళు బతకాలని ఊరంతా కలిసి మాట్లాడటం ఆడమంటే మాట్లాడటం ఆడిన
నేను రాజ్యం ఇళ్ళ కాడికెళ్ళి ఏ దొరకుదండం ఎట్లా ఏ పడవారికి ఏ పడలు సమస్య లేదు అంగవాడి స్థలం లేదు భార్యమైనా మంచి లేదు వాళ్ళు నేను మోపుదా నా పిల్లలు బయలవమ్మ నా కాళ్ళు మొక్కకు ధనవంతులు చెప్పక నాది పొరపాటు నీ పొరపాటు మధ్యలో వాళ్ళు చేసిన తప్పు నవి చేస్తామయ్యా సరేతి ఎందుకంటే చచ్చిపోయిందే ఈ మాధవ్ అనుకో మనున్నది నీ భార్య గుణసుందర చాలమ్మా ఈ మాట ఒక్కటి చాలు నా అక్క పిల్ల కాదు నా పిల్ల చదువుకుంటా నా నువ్వు కచ్చిరికాడికి వెళ్ళవయ్యా వెళ్ళిపోమన్నప్పుడు గాడు కొడక చిన్నమ్మ అవుతుంది బిడ్డ చిన్నమ్మ అవుతుంది మంచిగా బ్రతుకురి బిడ్డని కచ్చరికాడికి వెళ్ళిపోయిండు చిన్నమ్మ ఎక్కువ తిరుగు అటువంటి తిరుగు అని చెప్పిండు పాపకారి మాధవ్ అనుకున్నది ఎవని పిన్నో ఎవని కన్నా ఎవని సాధపడి ఎవని కూట్ల కూడిరు కూరగల్ల మీద మన్ను పోయ్యా నేను ఇది వరకే చూసినావా రాజు రాజ్యం వెళ్ళే వాడిని దొరసాను అనుకుంటా కానీ చచ్చిపోయా తల్లి నీకు నేను మరవన తల్లి లెక్క వత్తిన ఎవని పిన్నో ఎవని కన్నం ఎవని సాట్లేమంటారో ఎవని పిన్నో ఎవని కన్నం మట్టలో వంకాయ పెడితే పిన్నాము యమాని కన్నాము ఎవరి తట్ల పడ్డారు ఎవరి పుట్ట కూడీరు పొలగాల మీద మన్ను రాజ్యం ఉందని అనుకున్నా దేశం ఉన్నది అనుకున్నా ఎవరి పిన్నాము వీళ్ళే ఉన్నారా ఎవరికన్నాము వీళ్ళే ఉన్నారా చాచా అప్పటికిప్పటికి అనరు చెరువుకు మర్రాయి కీడు ఇప్పకు తొర్ర కీడు వాడకు వైసిరి కీడు పంచాదికి పగదారి కీడు ఈ పొలగాను నాకీ ఇక్కడ ముసలి కీడు ముసలి ఏమంటారు నేను అని ఒక మాట ఇలా ప్రాంతిస్తే నేను ఇవ్వాలి ఇలా ప్రాంతిస్తే నరల్ని నాలిక నా విధులుగా మాట్లాడుకుంటుంది మరమన్న తల్లి మీద మన్ను పోయే పొలగా వచ్చి మింగినిల్లా ఈ నింద ఇవ్వదని నాకేం రావాలి మంచి పేరు అత్తే మట్టి పట్టబోదు సాది పెంచి పెద్ద చేసి కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ప్రాంతిస్తే రాజ్యం నాకు దేశం నాకు పాపగారు అనుకున్నది అగో కలియేడి మెడల మాధవి పొద్దు పొద్దునెత్తి ఆడవిళ్లకు తడిపెట్టి దాన్ని వచ్చి దుషిముడిచి కొప్పలేసి బడికిదాగా నంపుతాంది అట్లా కొన్ని రోజులు గడతా ఉన్నాయా ఒక నెల పొద్దు గడిచే 2 నెలల పొద్దు అంటే చూడవురా 3 నెలల పొద్దు గడిచే 3 నెలల వరకు మాదకి ముక్కులకు వచ్చింది గేడి కథల గారి కూడా వాహమ్ము వీళ్ళ మీద మన్ను పోయ్యా మంచిగా అన్నం పెడతాను చిన్నమ్మ మర్చిపోయిన అమ్మ అమ్మని పిలుస్తారు అట్లాగా అంకనేసినది బొంకనేసినది ఇగురో నేర్వాలి ఇగురో నేర్చిన ఆటి నెలలు వినే చెప్పాలి ఇది మళ్ళీ వినండి చిన్న ఆయన అని పిలవాలి ఏదో మీ అభిమానం ఆనాడు అనుకున్నది పాపకారి మరి అట్టగా ఇట్ట కాదు పొలాలకు లేని పని చెప్తా కాని పని చెప్తా నేను పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఏ బాయిల పడితే బాధ వస్తుంది ఏ చెట్టుకని ఉడి పెట్టుకుంటాని పొద్దు లేచింది పాపకారి 4 ప్లేట్ల పూరీలు తిన్నది గిన్నెలు కడిగి సిక్కులో వారేసింది శాతనై శాత కాక జ్వరం వచ్చినట్టు ఏడుకుంటే జ్వరం పుట్టినట్టు రాములు దేవుడు బాబో బిడ్డ బిడ్డ దగ్గరికి వచ్చింది బిడ్డ ఇక నాకు శాతం అయితలేదు లేచి పని చేసుకోలేదు బిడ్డ ఇక శిబిరాట పట్టుకున్నాను ఆకి రోడ్డు నీళ్ళు మన ఇచ్చేమన్నా ఏంటి మమ్మీ అయ్యో కొత్త శుక్లారంగులే పోయి ఇగో పోయింది పాతది వచ్చింది కొత్తది రా కోపంగా చెప్పింది 10,000 చెప్తారు నవ్వుకుంటే చెప్పి చెడిపోయేటట్టు చెప్తారు ఈ అమౌంట్ మీకు 10,000 రూపాయనా 4 చీపురు అడిగి నేను అయితే చిన్నప్పుడు అయితే 70 ఎకరాలు ఉడిచి వచ్చింది మంది ఆకలి చూపుడిచేది ఒక్కసారి తల కొట్టిండు 3 మంది అలా రాణి కోపం వచ్చారా రామ రామ
ఏమని పిన్నావు ఏమని కన్నావు కూర్చొని తింటే గుట్ట అవుతాయి గట్ల అవుతాయా ఆడవిల్లు అంటే పొద్దుగలేసి భూతాన్ని సేవ చేయాలి కాళ్ళ కట్టకైనా చాక అన్నది ఆడిది కాదు అడ్డగాడిది నీ అమ్మటి నేను పని చెప్పుకోనా నీ చిన్న ఉంటే పని చెప్పుకోనా నడువు లేదమ్మో నాగిరెడ్డి చాప నడు అని పెడి పెడి దెబ్బలు కొడుతుంటే ఆ బిడ్డ భగవంతా ఎక్కడ పోతే అవలేని బిడ్డ ఏలేని బిడ్డ లంజముండ ఆగిలు అంటే అవే అవే అవని ఎత్తున్నాడు శివుడు ఉడుపా అయ్యా శుద్ధి కట్ట వచ్చిన ఏడేడు ఆకిళ్ళు చూడే విటాకిలు ఉడతా చూడు విటాకిలు ఉడతంటే తోడ ఉట్టి అన్న మీ చెల్లెలు బాధపడవు నేను ఉన్నది పక్క బండి చెల్లె అని కౌసు గుప్పాలు ఎత్తిపోతాడమ్మా కౌసు గుప్పాలు ఎత్తిపోతాడమ్మా అంతంతా పొద్దు ఎక్కి బేగులు పోతాయే అమ్మ నీకు న్యాయం కాదంటే ఇంత పొద్దుగా ఎవరన్నా నిన్న అటువంటి తురుకు వల్ల దగ్గర మనం అటువంటి చూస్తాం ఆడవిల్ల కాబట్టి గోవు పెండ ఎత్తి గోడ కలిపి ఆవు పెండ ఎత్తి అలుగుల కలిపి అన్నప్పుడు గోవు పెండ ఎత్తి గోడ కలిపి ఏడేడు ఆకిళ్ళు కూడా రాదు అన్నాగిలు ఉంటే ఆ చెల్లి అడవని చూస్తాం తమ్ముడు ఆకిలు ఉంచి అడవని ఆ చెల్లి ఆకిలు ఉంచి చదువు వెళ్తాంటే గోడగుట్టే అన్న గోల కొట్టంలో కట్లు కొడతా అంటే అత్త సౌజన్య మామ సీను అమ్మ అమ్మ కనకవ మామ మల్లయ్య తాత మల్లయ్య మనవరాలు దేవ పేరు మీద తాత కనకయ్య తాత మల్లయ్య అమ్మ కనకవ్వ మామ సీనయ్య అత్త సౌదర్య ఇంతమంది నా కూడలే అని అత్త మామ ఇంతమంది నా మనరాలే అని అటువంటి తాతమ్మనైనా ఏది దేవ ఇంతమంది అటువంటి కొడుకు కూడలు కొడుకు వాసింది బిడ్డకు వాసింది భర్తకు వాసింది బలగాని వాసింది తాతమ్మలకు మన మామకు అటువంటి చూస్తాం అత్తకు వాసింది వెన్నెలో వెన్నెరా వెన్నెరా ఊసిందో వెన్నెలో రామ పోతున్నా తాతమ్మ పోతున్నా అత్త మామ నా బాగి